నువ్వేమైనా పెద్ద ఆఫీసర్ అయిపోతావా? మూసుకొని నాతో పాటు పనికిరా. అందరికీ మన లైఫ్ అంటే జోకేనే, వీళ్ళేం చేస్తారు ఆఫ్టర్ ఆల్ అని ఎన్నిసార్లు వినుంటాం. ఈసారి కూడా మనం క్లియర్ చేయకపోతే మనల్ని ఇంకెవ్వరూ నమ్మరు. ఈసారి ఖచ్చితంగా 100% కొడుతున్నాం. నీకు తెలుసావే హరి అనే పర్సన్? వాడు దీన్ని ఇబ్బంది పెడుతున్నాడే, ఇదేమో ఊరికే వదిలేస్తుంది. చాలా సార్లు చెప్పాను నీకు స్విగ్గీ జొమాటో బ్యాగ్స్ ఇక్కడ పెట్టొద్దని. మీ ఇంట్లో వాళ్ళలాగా లక్షలు ఫీజు కట్టే వాళ్ళు నాకెవ్వరు లేరు. దాంతో ఏంటే, సరే అంటే అయిపోద్దిగా. నువ్వు కూడా ఏంటే చేసేదేమో డెలివరీ పని, పొగరు మాత్రం బాగా ఎక్కువ. మనం చూసి చూడనట్టు వదిలేయాలి. లో క్లాస్ మెంటాలిటీ. ఏ తప్పు చేయట్లేదు కదా. ఏంటది కొత్తగా? ఈ మధ్య ఎందుకో చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకు మీనాక్షిని అవాయిడ్ చేస్తున్నావు? అది చేసే పనులేమో నాకు నచ్చట్లేదు. నీ మీద నమ్మకంతోనే కదా ఇక్కడ దాకా పంపించాడు. అదంతా మర్చిపోయావా? నాకు తెలుసు అక్షర, కానీ నేనే తప్పు చేయలేదే. నెక్స్ట్ అదే చేస్తావే, నీకు అర్థం కావట్లేదు. అదేమైనా మన హాస్టల్కి ఫీజు కడుతుందా? ఇష్టమైతే ఉంటుంది, లేదంటే పోతుంది. నువ్వు అర్జెంటుగా హాస్టల్ ఖాళీ చేయాలి. తన రూమ్లో లగేజ్ అంతా తీసుకొచ్చి కింద పెట్టు. అక్షర, హా? ఈరోజు బాగున్నావు. ఏంటి కొత్తగా? నువ్వు అనుకునేలా కాదు. నిజం చెప్పాలంటే అక్షర అంటే నాకు చాలా ఇష్టం రా, కానీ తనకే నా మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. వాడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు కదా, నువ్వు కావాలనే వచ్చి వాడు ముందు తాగకపోతే తాగుబోద్దానా? కావాలంటే దీన్ని లాక్కో. పోవే.